గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా మనకు ఇంపార్టెంట్ వీడియో. ఇది వీడియో మనకు ఈ మార్చిలో వచ్చే వీడియోలన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈ వీడియో మాత్రం మనకు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనకు ఫ్రైడే ఈరోజు, కానీ మార్కెట్ అనేది ఏ విధంగా మూమెంటం తీసుకునే విషయం గురించి మనకు గురువారం కూడా మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ అనేది ఏ విధంగా జరిగింది అనే విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 23,190లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 23,168లో ఓపెన్ అయింది. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు ఎంత లేదన్నా కూడా ఒక 20 పాయింట్స్ డౌన్లో ఏర్పడింది. హై చూసుకున్నట్లయితే మనకు 23,400 దాకా వెళ్ళింది. ఓకే, డౌన్ చూసుకుంటే మనకు 23,132 దాకా రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 23,000 మనకు 500 పిఈ అని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఈ 22,700 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, దీని ఓపెనింగ్ అనేది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. అయితే ముఖ్యంగా మనం ఒకసారి సిఈని మొదటగా చెప్దాం, ఎందుకంటే మనకు సిఈని అంతా ఉంది కథ అంతా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం 15 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఇది గురువారం క్లోజింగ్. మార్కెట్ అనేది ఇక్కడ మనకు రెడ్ 15-15లో మనకు రెడ్గా క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చి ఆ తర్వాత క్లోజింగ్ చూడండి దీని మీద అయింది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ క్లోజ్ అయింది అంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ రెడ్ కాయిన్ ఇక్కడ రెడ్ది దీని మీద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, దీని మీద ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీని మీద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ తర్వాత ఏర్పడే ఈ క్యాండిల్ అనేది కిందికి రావాలనుకుంటే మాత్రం దీని కింది నుంచి కిందికి రావాలి డౌన్ సైడ్. దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం డౌన్ సైడ్గా వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం అనేది దాని సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకున్న తర్వాత మనం ఐడెంటిఫై చేసుకొని మనం బై చేసుకోవచ్చు. ఉదాహరణ చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు దీని సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్న తీసుకోవచ్చు. ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి, లేదా ఇక్కడ ఈ 945 క్యాండిల్ నుంచి రెడ్ క్యాండిల్ ఇక్కడ ఉన్నది తీసుకోవచ్చు. దీనికి 2 అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్యాండిల్ అనేది దీని మీద క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఈరోజు మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఒక మార్కెట్ అనేది మనం ఓపెనింగ్ చేసిన తర్వాత మన మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, దాన్ని ప్రీవ్యూ క్లోజ్ మీద క్లోజ్ అయిందా మొదటి క్యాండిల్ అనేది, లేదా దాని కింద క్లోజ్ అయిందా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం బయింగ్కు వెళ్ళాలి. అంతే తప్ప ఏదో మనం మార్కెట్లో పిఈ పడుతుందని లేదా సిఈ పడుతుందని మనం బై చేసుకున్నట్లయితే మనకు విపరీతమైన లాస్ వచ్చే అవకాశాలు దీంట్లో చాలా ఉంటాయి. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది ఈ 945 క్యాండిల్ ఈ 930 క్యాండిల్ అనేది మనకు ఇక్కడ క్లోజ్ అయిందో ఆ తర్వాత ఏర్పడిన ఈ 945 క్యాండిల్ కానీ, ఓకే, ఇక్కడ ఈ 10 o'clock క్యాండిల్ కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మాకు చిన్నగా ఏర్పడింది. దీని దాకా కూడా రాలేదు. ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చి దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రమే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ చూసారో ఇది ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ అవుతుందో, లేదా ఈ 915 క్యాండిల్ బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఎప్పుడైతే ఇక్కడ ఈ చిన్నగా ఏర్పడిన ఈ 10 o'clock క్యాండిల్ మించి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ 945 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసి క్యాండిల్ అనేది క్లోజ్ అయిందో అప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. నేనైనా గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఓకేనా, దీని ఒకసారి మనం హాఫ్ అన్ అవర్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఒకటే 915 క్యాండిల్ అనేది ఇక్కడ ఈ విధంగా ఏర్పడింది. తర్వాత ఏర్పడే ఈ 945 క్యాండిల్ చిన్నగా ఏర్పడింది. ఇక్కడ రెడ్ ఏర్పడడం మాత్రమే ఇది కిందికి వస్తుంది కాదు, దీన్ని క్లోజింగ్ చూడండి. రెడ్ అనేది క్లోజింగ్ అనేది చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ 10 o'clock 10-15 క్యాండిల్ అనేది దీన్ని ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇది ఈ విధంగా పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఓకేనా,
ఈ విషయం మనం పక్కా గుర్తుంచుకోవాల్సింది. మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ఇది ఈ 9:15 క్యాండిల్ నుంచి అంటే ఇది మనకు హాఫ్ అన్ అవర్లో ఉంది కాబట్టి ఇది ఒకటే సింగిల్ బార్ ఉంటుంది. ఈ బార్ మీద ఎప్పుడైతే మనకు సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఈ విధంగా విక్కి ఏర్పడి దీని మీద క్లోజ్ అవుతుందో అంటే దీని మీద క్లోజింగ్ అనేది ఇక్కడనే ఆగిపోకూడదు. దీని మీద క్లోజింగ్ అయినప్పుడు ఇది మళ్ళీ ఈ విధంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది. అదే ఇప్పుడు నిన్న జరిగిన ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మళ్ళీ 15 మినిట్స్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న చూడండి, ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది ఎప్పుడైతే ఒక మార్కెట్ అనేది ఒక 9:15 క్యాండిల్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళింది, ఆ తర్వాత ఏర్పడిన క్యాండిల్స్ అనేటివి మనం మార్కెట్ ఓపెన్ తర్వాత హడావిడిగా కొనుక్కోకూడదు. ఫస్ట్ ఒక్క నిమిషం మనం ఎందుకు ఇది కొనుక్కోవాలని ఆలోచించిన తర్వాత మాత్రమే కొనుక్కోవాలి తప్ప లేదు ఇది మనకు మార్కెట్ ప్రైజెస్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చెప్పి బై చేసుకుంటాం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, చాలా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక 9:15 క్యాండిల్, కానీ ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఓకేనా, ఈ 15 క్యాండిల్ బుధవారం క్లోజింగ్ ఇది రెడ్ క్యాండిల్ ఉంది. ఎప్పుడైతే ఒక 9:15 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ చూడండి ఇక్కడ, ఆ తర్వాత ఏర్పడిన 9:45 క్యాండిల్ చూడండి, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 10 o'clock క్యాండిల్ చూడండి, ఇది మాత్రం దీన్ని దగ్గరికి రాలేదు. దీన్ని బ్రేక్ చేసినా సరే, ఈ 9:15 క్యాండిల్ బ్రేక్ చేసినా సరే కిందికి వచ్చి ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదా ఈ 9:15 క్యాండిల్ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది చూసినట్లయితే ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం చూసుకుంది. నిన్న చూసుకున్నట్లయితే సిఏలు ఒక బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్క దాంట్లో మనకు 300%, 200% పెరగడం జరిగింది ఒక్కొక్క సిఈలు. ఓకేనా, 11 రూపాయలది మనకి ఇంత లేదన్న చాలా బ్రహ్మాండంగా పెరిగింది. 20 రూపాయలది 200 రూపీస్ దాకా, ఈ విధంగా చూసుకుంటే 200% దాకా పెరగడం జరిగింది ఈ సిఈలు. ఈ విధంగా మనకు మిస్ అయ్యే అవకాశం, ఎక్స్పైర్ ఎప్పుడైనా సరే మామూలు ఎప్పుడైనా సరే మనం ఆడ్ చేసుకున్న మెయిన్ సిఈలు ఎక్కడ ఓపెన్ అయ్యి దాని క్లోజింగ్ 9:15 క్యాండిల్ అనేది ఏ విధంగా క్లోజ్ అయిన విషయం గురించి మనం ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా ఒకసారి పీని గమనిద్దాం. ఇక్కడ ఈ పీని గమనించండి, ఇక్కడ ఇది మన 15 మినిట్స్లో పెట్టాను. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 30 మినిట్స్లో పెట్టలే కదా, ఇంతకుముందు 30 మినిట్స్ పెట్టాను, దాన్ని చూసుకోండి. ఓకే, ఆ తర్వాత మనం పీని గమనిద్దాం. పీని మొత్తం మనం 15 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇది చూసుకుంటే ఇది మనకు గురువారం క్లోజింగ్, కానీ మార్కెట్ ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం పైకి వెళ్ళిన తర్వాత ఎంబడే బై చేయకూడదు. ఓకేనా, ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజింగ్ అనేది ఈ 15 క్యాండిల్ కిందనే క్లోజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ అయినా గురువారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నా సరే ఇది మనకు దీని కిందనే క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్ద బార్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్స్ కూడా ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ 9:45 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకోవడం, మనకు ఎప్పుడైనా మూమెంటం తీసుకున్నట్లయితే ఇది ఎప్పుడైతే ఇది ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 2 చిన్న క్యాండిల్స్ మాత్రమే ఏర్పడినాయి. దీనివల్ల మనకు ప్రీమియమ్స్ అనేటివి మనకు సిలో తగ్గుతాయి కానీ అవి మాత్రం మళ్ళీ కిందికి రావు. అవి కూడా ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేసినా చూపిస్తాం. ఈ విధంగా ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది ఇది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా నిన్నటి కూడా చూపిస్తాం. నిన్నటి గురువారం ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక 9:15 క్యాండిల్ పెద్ద బార్ ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా దీన్ని మాత్రం రీచ్ కాలేదు. మళ్ళీ డౌన్కి రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం పిఈ అనేది మొత్తం కింద మనకు ఎటువంటి ఏ సపోర్టు లేదు. దీని పక్కన ఎటువంటి ఏ సపోర్ట్ లేదు. మనకు 15 క్యాండిల్స్ కానీ 9:15 క్యాండిల్స్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ విధంగా పైకి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుందంటే ఇది పైకి వెళ్తుంది కాదు, కిందికి వస్తుందని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఇన్ టైంలోనే, అంటే దీని బ్రేక్ అనేది మనకు ఎప్పుడు జరగాలంటే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ నుంచి మనకు బ్రేక్ కావాలి. లేదా ఈ విధంగా 2 క్యాండిల్స్ ఏర్పడినా కూడా ఈ 9:45 ప్లస్ మనకు 10 o'clock క్యాండిల్ నుంచి మనకు ఇక్కడ చేరుకోవాలి. అప్పుడు మళ్ళీ మూమెంటం ఉంటుంది తప్ప ఈ విధంగా చిన్న మూమెంట్ చేస్తే మాత్రం మనకు
కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా. ఓకేనా. నిన్న కూడా సీలు అనేవి చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి. అది మనం వీడియో చేయడం జరిగింది. పీలు కూడా మొత్తం పడిపోయినాయి ఇక్కడికి, ఏ మీటర్ సపోర్ట్ లేకుండా. ఇది ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్, ఇది గురువారం నాడు జరిగింది. ఓకే. ఈ విధంగా మనకు ఈ 945 క్యాండిల్ మూమెంట్ తీసుకున్నా కూడా తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ అనేది దీని ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే మొత్తం మార్కెట్ మొత్తం కిందికి రావడం జరిగింది. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు గురువారం క్లోజింగ్. తర్వాత ఈ 915 క్యాండిల్ ఈ విధంగా కిందికి వచ్చింది. తర్వాత 945 క్యాండిల్ కొంచెం మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ 10-15 క్యాండిల్ అనేది ఈ విధంగా బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీసీలు ఒకసారి గమనిద్దాం. ఈ విధంగా పెరిగినాం. ఇక్కడ మొదట మనం సీలను గమనిద్దాం. ఓకే. ఇక్కడ మనం ఈ 23,300 సి అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా పెరిగిందో చూద్దాం. ఇది కూడా చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు గురువారం క్లోజింగ్. మార్కెట్ అనేది ఇక్కడ మనకు 30 మినిట్స్ ఉండడం కదా. ఒకటి 915 క్యాండిల్ ఈ విధంగా పెరిగి ఈ రెడ్ క్యాండిల్ మీద ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద ఇది కూడా చూడండి, ఇది కూడా రెడ్ క్యాండిల్ ఉంది. కానీ మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. తర్వాత దీని ఇక్కడ విక్ అనేది ఏర్పరిచింది. అంత మాత్రమే ఇది కిందికి వస్తాం అనుకోకూడదు. దీని క్లోజింగ్ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే దీన్ని ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ అని తీసుకుంటుంది. ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ అని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడే ఈ 945 క్యాండిల్ కూడా ఇది మనకు ఇక్కడకి ఏర్పడింది. మనకు తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ తోటి ఈ విధంగా, అంటే ఇది ఇంచుమించు మనం ఇక్కడ బై చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి మనకు 112 రూపాయల నుంచి బై చేసుకున్నది ఇది మనకు 215 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదే మనం గురువారం చూసుకున్నట్లయితే ఇది మన క్లోజ్, ఇది మన రెడ్ క్యాండిల్లో ఉంది. కానీ ఇక్కడ మొదటగా ఈ 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత 945 క్యాండిల్ చూసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేసినా కూడా ఇది మనకు ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది. ఓకేనా. ఇది మనకు 107 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎక్కడ నుండి ఇది 46 రూపీస్ నుంచి చెప్పాం కదా. ఇది ఈ 915 క్యాండిల్ ఏర్పడింది. తర్వాత 945 క్యాండిల్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. దీన్ని బ్రేక్ చేయలేదు. మనకు ఈరోజు ఎక్స్పైర్ కాబట్టి ఖచ్చితంగా ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇది కిందికి రావాలి. అంతే తప్ప ఇది 945 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకొని ఇది కరగ పెరగడం జరిగింది. ఓకే. ఈ విధంగా ఉంటుంది మూమెంట్ అనేది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం 400 సిఈ చూద్దాం. 400 సిఈ ఎందుకంటే ప్రీమియం సి కొంచెం హెవీగా ఉంటాయి. ఇది మన ఎక్స్పైరీ కాదు కాబట్టి ఇది చూసుకున్నట్లయితే మనకు 49 రూపీస్ నుంచి వెళ్ళింది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 158 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది మనకు ఈ 945 క్యాండిల్ అనేది మనకు కిందికి మాత్రం బ్రేక్ కాలేదు. ఎప్పుడైతే ఈ విధంగా క్లోజ్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ మూమెంట్ అని తీసుకుందంటే ఇది మనకు పైకి వెళ్తుందని అర్థం. ఇక్కడ గ్రీన్ ఉండనివ్వండి, రెడ్ ఉండనివ్వండి, ఏదన్నా సరే. ఓకేనా. ఇది మనం గుర్తుంచుకోవాలి మెయిన్గా. ఓకే. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు 28 రూపీస్ దాకా వచ్చింది. కానీ దీన్ని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఇది ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 500 సిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది క్లోజింగ్. ఇది మనకు గురువారం క్లోజింగ్. ఆ తర్వాత ఇక్కడ మనకు 30 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది మనకు 105 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఈరోజు. ఓకే. ఈ విధంగా ఉంటుంది మూమెంట్ అనేది. ఇక్కడ మనం 43 రూపీస్లో ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ 41 రూపీస్లో మనం బై చేసుకున్నట్లయితే ఇది మనకు దీంట్లో 105 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే మనకు 60 పాయింట్స్ దాకా రావడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒకసారి లాస్ట్ చివరిగా 600 చూద్దాం. ఎందుకంటే వీడియో చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది కూడా చూడండి. ఇది నిన్న క్లోజింగ్, గురువారం క్లోజింగ్. మొదటగా ఏర్పడిన 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత 945 క్యాండిల్ చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ ఈ ఇక్కడకు వచ్చినా సరే దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకు
కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ 945 క్యాండిల్ అనేది ఇక్కడ విక్కిరిపడిచి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇది మనకి 25 రూపీస్ నుంచి వెళ్ళి ఏకంగా ఇది మనకు 65 రూపాయల దాకా వెళ్ళింది. అంటే మనం ఖచ్చితంగా ఇక్కడనే కొనుక్కోవాలని లేదు. కొంచెం మనం ముందుకు వెళ్ళి మనం తక్కువ ప్రీమియమ్స్ తీసుకున్నా కూడా మనకు రిస్క్ లేకుండా మనకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకేనా. రేపు కూడా మార్కెట్ అనేది దీన్ని క్లోజ్ చేయకుండా దీని మీద ఏర్పడినట్లయితే మళ్ళీ ఇది అవలీలకి ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 39 రూపీస్ నుంచి 16 రూపీస్ దాకా. ఓకే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ 945 క్యాండిల్ అనేది మనకు దీన్ని క్లోజ్ చేయలేదు, ఇక్కడ నుండి వెళ్ళింది. ఓకే. అదేవిధంగా ఒకసారి మనం పీఈలను కూడా గమనిద్దాం. 3 పీఈలు యాడ్ చేయడం జరిగింది. మనం ఈ 23,000 పీఈ అది ఈ 23,000 పీఈ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది క్లోజింగ్, ఇది గ్రీన్ క్యాండిల్ వదిలేయండి ఇక్కడ మనకు. కానీ ఈ 915 క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంది మూమెంటు. ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ ఇక్కడ మనకు గ్రీన్గా మారిన మాత్రాన ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కాదు. కానీ ఎప్పుడైతే దీని క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఏ విధంగా మూమెంటం తీసుకుంది దాన్ని బట్టి మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 71 రూపాయల నుండి మనకు 25 రూపీస్ దాకా రావడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత గ్రీన్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు గురువారం రోజు. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా రెడ్ ఏర్పడింది, తర్వాత గ్రీన్గా మారిన మాత్రాన ఇది పైకి వెళ్తుంది కాదు. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది పడింది మనకు 10-15 క్యాండిల్. ఈ 10-15 క్యాండిల్ అనేది మనకు ఏ విధంగా ఉంది, ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తుందో ఈ 915 క్యాండిల్ క్లోజ్ చేస్తుందో ఇది కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీని పక్కన ఎటువంటి ఏ సపోర్ట్ లేదు. అది నేను చెప్పేది పాయింట్. ఓకేనా. ఆ తర్వాత ఈ 22,900 పీఈ. ఓకే. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 51 రూపాయల నుండి ఇది మనకు ఈరోజు క్లోజింగ్ అనేది 70 రూపీస్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్న మాత్రం పైకి వెళ్ళాం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ మనకు 10-15 క్యాండిల్. మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ 10-15 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి 80 రూపీస్ దాకా. ఓకేనా. 43 రూపీస్ మనకు 43 పోనీయండి, 43 రూపీస్ దాకా వచ్చినా మనం వెయిట్ చేయాలంతే. అంటే ఇది కూడా గ్రీన్గా మారుతుంది అన్నప్పుడు. ఇది కూడా గురువారం చూడండి, ఇక్కడ ఇది క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. తర్వాత 945 మూమెంటం తీసుకుంది, కాకపోతే ఈ 10-15 క్యాండిల్ మళ్ళీ డమ్మీ చేసింది. ఇక్కడ దీన్ని క్లోజ్ చేసింది. ఎప్పుడైతే దీన్ని క్లోజ్ అవుతుందో అప్పుడే మనకు సీలో మూమెంటం ఉంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకు మూమెంటం పెద్దగా ఉండదు. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు మెయిన్ సీలో మనకు బ్రహ్మాండమైన మూమెంటం ఉంటుంది. అంతే తప్ప ఇది కిందికి వచ్చిన మాత్రం రెడ్ ఏర్పడిన మాత్రాన ఎగ్దమ్ సీ అనేది పెరగదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ చివరిగా ఈ 23,000 ఓకే మన ఆల్రెడీ చెప్పడం జరిగింది. తర్వాత 22,800 సి ఇది. ఓకే. పి ఇది చూసుకున్నట్టు ఇది మనకు 29 రూపాయల నుంచి మనకు ఇది ఎంత ఉత్తది, ఇది అంత జీరో అయిపోయింది. ఓకేనా. ఇది చూడు, ఇది గుర్తించాను. ఇది కూడా మనకంతే సేమ్. ఇది మనకు ఇక్కడ క్లోజింగ్ ఇది 90 రూపాయలు ఉంది, కానీ ఓపెన్ మాత్రం 73 రూపీస్లో ఓపెన్ అయ్యి ఈ విధంగా పైకి 78 దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 945 క్యాండిల్ అనేది మనకు కొంచెం మూమెంటం చూపించినా కూడా మనకు ఈ విధంగా మూమెంటం చూపించినప్పుడు మనం యాడ్ చేసుకున్న సీని గుర్తించాలి. సీని మనం చూసుకున్నట్లయితే సి అనేది దాని కింద ఉన్న 15 క్యాండిల్ను బ్రేక్ చేయాలి. ఓకేనా. అప్పుడు మాత్రమే ఇది మూమెంటం ఉంటుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది పెరిగినప్పుడు అది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనకు మూమెంటం ఉంటుంది తప్ప మళ్ళీ అది 10-15 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ మారిందంటే మాత్రం మళ్ళీ ఆ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్ యూ.